చెప్పు. కాదు డోరేమోన్, నేను చెప్పేది పక్షి మనిషి గురించి. పక్షి మనిషా? నాకు ఏ ఇంజిన్ ఇంకా మోటార్ ఉపయోగించడం అస్సలు ఇష్టం లేదు. నా శక్తిని ఉపయోగించి ఆకాశంలో ఎగరదలుచుకున్నాను. నువ్వు చాలా మంచివాడివి. నాకు తెలిసినంత వరకు ఇలా ఎప్పుడు జరగలేదు. బజారుకు వెళ్ళాలన్నా గ్యాజెట్ ఇవ్వవా? హోంవర్క్ చేయాలన్నా గ్యాజెట్ ఇవ్వవా? ఇలా తేలిగ్గా పనులైపోవాలని అనుకుంటావు నోబితా, కానీ చివరికి స్వయంగా నువ్వే చేయాలనుకుంటున్నావు. ఇలాంటి రోజు కోసం నేను ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. అలా ఉన్నందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను. నువ్వు చాలా మంచివాడివి. అందుకే చెప్పు. అందుకే నా శక్తిని ఉపయోగించి ఎగిరేటట్టు నాకు ఒక గ్యాజెట్ ఇవ్వు. అరెరే, అనవసరంగా పొగిడాను. ఇలా చూడు నోబితా, నీకు ఒక విషయం చెప్తాను. అబ్బాయిలు ఎప్పుడు బలంగా ఉంటారు, కానీ అమ్మాయిలు కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చొని ఉంటారు. అర్థమైందా? నేను ఒక అమ్మాయిగా పుట్టుంటే ఎంత బాగుండేదో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఎవరు నన్ను అస్సలు ఎగతాళి చెయ్యరు. నిజంగానా? అవును. నీకు అమ్మాయిలు అవ్వాలనుందా? అవ్వగలనా? లేదు, అది అసాధ్యం. ఒకటి తిన్నావంటే ఇక అసలు నువ్వు అబద్ధాలే చెప్పవు. అంటే ఇక మీద నేను నిజం మాత్రమే మాట్లాడతానా? అవును. నిజంగా నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు సునియా. నోబితా ఒక దద్దమా, తన టెస్ట్ లో ఎప్పుడు ఫెయిల్ అయిపోతాడు. నీ సాయానికి చాలా థ్యాంక్స్. మరేం పర్వాలేదులే సునియో. నువ్వు దేనికి పనికిరాని ఒక పాత రోబోట్ అనుకున్నా. ఏమన్నా? అద్భుతంగా ఉంది. చెప్పగానే భలే అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో చూడు, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను మించిన వాళ్ళైపోతారు. రేమన్ ఓయే. అసలు దీనికి అర్థమేంటి నోబితా? 2 పాటలు అదిరిపోయాయి. ఇందులో ఏది ఎంచుకోవాలో తెలియట్లేదు. నోబితా, నిజాయితీగా నీ అభిప్రాయం చెప్పు. నిజం చెప్పాలంటే 2 పాటలు బాగా లేవు. అయితే ఏంటి, నేను చెప్పిన పని చేయవా? ముందు దీన్ని తీసుకువెళ్ళి మా ఫ్రెండ్స్ కి చూపించి వస్తానమ్మా. అంతసేపు నేను ఊరికే కూర్చోవాలా? అవును. ఈ తపస్వి ఇప్పుడు నాకు కావాల్సిన శిక్షణ ఇస్తారు. నేను అతీత శక్తుల్ని పొందాలి కాబట్టి నాకు కష్టంగా కాకుండా సులభంగా శిక్షణ ఇవ్వండి. తెగ ఆకలేసేస్తోంది, నాకు శిక్షణ వద్దు. అలా నువ్వు మాట్లాడకూడదు. కొండ ప్రాంతంలో మేము తినే ఆహారమే నీకు పెడతా. నాకు తినడానికి ఆహారం ఏమైనా ఉందా? చెప్పానుగా, వెనకాల కొండ దగ్గర నివసించే వాళ్ళు ఏ ఆహారం తింటారో తెలియడం లేదు. లోయ దగ్గరికి వెళితే దొరుకుతుంది. ఇదిగో వచ్చేసాను. తినుబండారా లేదు చెప్పండి. ఇదిగో కనిపిస్తుంది మంచు పొగ, దీన్ని తృప్తిగా తిను. సరిగ్గా సమయానికి వచ్చావు. నేనే పిలవాలనుకున్నాను. నోబితా, కాస్త బజార్కు వెళ్ళొస్తావా? అమ్మా, సరే అమ్మాజీని బయటికి రండి. అలాగే వస్తున్నా. నన్ను మీరు పిలిచారా నాయకా? ఇదిగోండి, వెళ్ళి మీ పని చూడండి. అలాగే నాయకా. ఇది ఎంతో కొత్త 3D టీవీ. అంత పెద్దదా? అద్భుతం. మా నాన్నకి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు కాబట్టి మార్కెట్ కూడా రాని ఈ టీవీని మేము తెచ్చుకున్నాం. ఏయ్, ఆ పిక్చర్లు నీ మీదకి దూకుతాయి కదా. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి బయటికి? అరే, ఇదేం మావయ్య, పొద్దునే మూసుకేసుకున్నావు? చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అదేంటి మావయ్య, పొద్దునే అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. ఏంటా నిజం, నాకు చెప్పు.